హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఏదైనా చర్చ జరుగుతుంది అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి. సార్, గతంలో కూడా మీరు అన్నారు అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇవన్నిటి మీద కూడా దృష్టి సారించబోతున్నారు అనేసి. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కన్ఫెషన్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది సార్. మొత్తం అందులో అసలు టోటలీ టాప్ మోస్ట్ లీడర్స్ అనుకోవచ్చు, లేదంటే ఆఫీసర్స్ అనుకోవచ్చు, ప్రతిపక్ష నాయకులు అందరూ ఉన్నారు సార్. ఇప్పుడు పెద్ద దుమారం చెలరేగుతోంది. ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్ ఫ్యూచర్లో? ఇది తీగలాగితే డొంకంత కదిలింది అని అంటారండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు తమను కదిలించే వాళ్ళు ఎవరూ లేరు, నా అంతటి వాడు లేడందు, అధికారం పోయిన వెంటనే ఊరకనే చతికిలబడి కూర్చుందరు అని చెప్పి ఒక నానుడి ఉంది. దానికి ఉదాహరణే తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, దీన్ని వైర్ ట్యాపింగ్ అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు వైర్ ట్యాపింగ్ అంటే ఫోన్ వైర్ ద్వారా, ఇదివరకు టెలిఫోన్ వచ్చి ఉండేది, వైర్ ట్యాపింగ్ అనేవాడు. ఇప్పుడు మొబైల్ వేవ్స్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ మొబైల్ ట్యాపింగ్ అని ఏదైనా ఫోనే, మొబైల్ ఫోను, టెలిఫోన్, ఈ రెండిట్లో ఏది చేసినా ట్యాపింగ్ కదా. ఇది టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇది నిషేధం అండి. ఆర్టికల్ 21 ప్రకారం భారత పౌరులందరికీ కూడా కొన్ని హక్కులు ఇచ్చారు. ఆ హక్కుల్లో మినహాయింపు ఏంటంటే సెక్షన్ 5(2)లో ఏం చెబుతుందంటే, అది ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా విద్రోహమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక నిర్దేశిత నిబంధనల ప్రకారం ట్యాప్ చేయొచ్చు అనేది చెప్తాం, మినహాయింపు. అంతేగాని ఈ ఎస్ఓటీలని, స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ని వేసుకొని, టాస్క్ ఫోర్స్లను వేసుకొని, ప్రతిపక్ష నాయకుల ఫోన్లన్నింటినీ, వ్యాపార వర్గాల ఫోన్లన్నింటినీ, సినీ తారామణుల ఫోన్లని బ్లాక్మెయిల్ కోసం తమ సొంత కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అందరినీ, అంటే అప్పుడు వావి వరుసలు, చిన్న పెద్ద కుటుంబాలు, మతాలు ఇవేమీ కనిపించవండి. అధికారం మతం తలకెత్తినప్పుడు ఇక అన్నీ కూడా అసలు ఏమీ కనిపించకుండా తన సొంత వారి మీద కూడా ఫోన్ ట్యాప్ చేసుకుంటాడు. వీడు నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా కనుక ఏముందో ఫోన్ చేసి మా వాడు ఎవరెవరికి మాట్లాడుతున్నాడు, ఈరోజు ఎవరికి మాట్లాడారు లిస్ట్ చెప్పు. ఇప్పుడు మీకు వికృత స్వరూపం అని అంటారు. ఇప్పుడు అలాంటి వికృత స్వరూపం అంటే వ్యాపారవేత్తలు, అంటే వ్యాపారవేత్తలు వివిధ రాజకీయ పార్టీలకి ఆర్థిక సహాయం చేస్తారు. అంటే అది వాళ్ళకి రూల్ ఏం కాదండి. కొంతమంది వ్యాపారస్తులకి అసలు రాజకీయ నాయకులతో అవసరం కూడా ఉండదు. వాళ్ళు ఏదో చిన్న చిన్న లొసుగుల్ని, వాళ్ళు చేసే లొసుగుల్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఇరుకుతారనమాట. వీళ్ళు ఇరికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు ఎవరితోటైతే వ్యాపార తగాదాలు ఉన్నాయో, వ్యాపార తగాదాల్లో వీళ్ళు వేలు పెట్టి, అది ఎంత దారుణంగా వెళ్ళిపోయిందంటే ఇద్దరు వ్యాపారవేత్తల మధ్య తగాదాలు పరిష్కారం చేసే దీనిలాగా కూడా మొదట ప్రణీత్ రావు గారితో మొదలైంది. ప్రణీత్ రావు గారు సంచలనమైన కన్ఫెషన్స్ అయ్యి ఇచ్చారు. ఇక తర్వాత రాధాకృష్ణరావు గారి అరెస్ట్ నుంచి మరి ఎడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న అదే టీంలో భుజంగరావు గారు, ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా, మామూలు వ్యక్తుల వివరాలతో సహా దాదాపు ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ గారు, ఇలా వాళ్ళు వీళ్ళని ప్రతిపక్ష నాయకులు అందరూ, అంటే ప్రతిపక్ష నాయకులు, అప్పటి ప్రతిపక్ష నాయకులు బండి సంజయ్ గారు కానివ్వండి, ధర్మపురారం రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ ఓన్ మనుషులు కూడా, మరి టీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఇలా మరి అందరినీ ట్యాప్ చేసుకున్న సందర్భం. హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎవరి మీద డౌట్ వస్తే వాళ్ళది చేశారు. ఇది నిజంగా రాజకీయమా? మరి మునుగోడు ఎన్నికలు కానివ్వండి, మరి రఘునందనరావు గారి దుబ్బాక ఎలక్షన్ కానివ్వండి, ఈటెల రాజేందర్ గారి ఎలక్షన్ కానివ్వండి, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్, మరి ఇంత ఫోన్ ట్యాప్ చేసిన ఆ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కదా.
మరి ఆత్మ పరిశీలన ఎప్పుడైనా చేసుకున్నారా? ఉప ఎన్నికల్లో అధికార పక్షం ఓటమి చెందటం అంటే దాదాపు రెగ్యులర్ ఎలక్షన్లో వాళ్ళు ఘోర పరాజయానికి సిద్ధంగా ఉన్నట్లే. అది ఒక థంబ్ రూల్ అండి. థంబ్ రూల్ వరుస పరాజయాలు అంటే భాజపా నుంచి వరుస పరాజయాలు ఎదురైనాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురు కాలేదు. అంటే వీళ్ళు ఆశించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మన చేతుల్లోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు ప్రాబ్లం రావట్లేదు, వస్తున్నది భాజపా నుంచి ప్రాబ్లం వస్తూ ఉంది అని అనుకున్నారు. కానీ నిజమైన యుద్ధం కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందని ఊహించారు. గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళకి అంత వ్యతిరేకత వచ్చింది అనేది వాళ్ళు ఊహించరా. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల ఫోన్లు ట్యాప్ చేస్తే ర్యాండమ్గా వీళ్ళకి తెలిసి ఉండేది. అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది జనరల్గా వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసే బదులు ప్రజల ఫోన్లు. ఇదివరకు రాజు మరి తన రాజ్యపాలన ఎలా ఉంది అంటే రాత్రిపూట మారువేషంలో వెళ్ళి వాళ్ళ ఎక్కడన్నా చిన్న ప్రదర్శనలు జరుగుతా అంటే ఆ రాజ్యం గురించి ఏమనుకుంటున్నారో వినేవాడు. అలా ఆ అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి మారువేషంలో వెళ్తే కొడతారు పట్టుకుని, కనీసం ఫోన్ ద్వారా అన్నా వింటే వీళ్ళకి కొంత తెలిసి ఉండేది. అంటే ఏదో ఒక విధంగా మనిషి యొక్క మానసిక పరిస్థితిని మార్చడం కోసం నేను చెప్తున్న వాక్యాలు. అంటే అది ఒక సలహా మాత్రమే. అలా చేసుంటే డెఫినెట్గా వీళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు. వీళ్ళు ఏ విధంగా చివరి నిమిషం వరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళలో పరివర్తన రాలేదండి. ఎందుకంటే 1972లో దీనికి ఆరిజిన్ వాటర్ గేట్ కుంభకోణం. ఈ వాటర్ గేట్ కుంభకోణంలో అప్పటి రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడైన రిచర్డ్ నిక్సన్ గారు మళ్ళీ రీఎలక్షన్కి వెళ్తా ఉన్నారు. రీఎలక్షన్కి వెళ్తానంటే డెమోక్రటిక్ పార్టీ ఆఫీస్ ఈ వాటర్ గేట్ కాంప్లెక్స్లోనే వాళ్ళ ఆఫీస్ కూడా ఉండేది. ఆఫీస్లో ఉంటే ఒకరోజు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక తలుపు తీస్తా ఓపెన్ చేసి ఉంది ఏంటి పార్టీ ఆఫీస్ తలుపు అని ఓపెన్ చేసి ఆ తలుపు తీస్తే దానికి టేప్ అంటించి పెట్టుంది, రికార్డర్ ఏంటి పెట్టుందని చూస్తే ఇంకా మరికొన్ని వైర్డ్ వెహికల్ ఈ కనిపించింది. అప్పుడు అది కంప్లైంట్ చేసి వాళ్ళు దొరికిపోయారు రెడ్ హ్యాండెడ్గా. ఆ కుంభకోణంలో 1974లో నిక్సన్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది. కన్ఫెషన్ చేశారు వాళ్ళు, FBI స్పెషల్ ఏజెంట్ వాళ్ళందరూ కూడా కన్ఫెషన్ చేశారు, మేము తప్పు చేశాము అని చెప్పి. నిక్సన్ గారు దిగిపోతే గెరాల్డ్ ఫోర్డ్ గారు అధికారంలోకి వచ్చారు. అమెరికా రాజ్యాంగంలో ఒక వ్యక్తి క్షమాభిక్ష పెట్టచ్చు, మనకి ఇండియన్ రాజ్యాంగంలో కూడా క్షమాభిక్ష పెట్టచ్చు అండి. ఎవరు పెట్టచ్చు? రాష్ట్రపతి పెట్టచ్చు అప్పీల్ చేసుకుంటే. రాష్ట్రపతి ఇంతవరకు చాలా వాటిలో పెట్టలేదండి. కొన్నిట్లో ఉరిశిక్ష వేసిన వాళ్ళకి రాష్ట్రపతి కూడా పెట్టిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అంటే శిక్షను రద్దు చేయలేదు కానీ ఉరి శిక్షని శాశ్వత జైలు కింద చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలా ఈయనకి క్షమాభిక్ష పెట్టారు నిక్సన్కి. అంటే ఒక అరేంజ్మెంట్ మీద చేసుకున్నారు కాబట్టి, అదే పార్టీకి చెందిన వ్యక్తులు చేసుకున్నారు కాబట్టి అదే. ఇక ఇండియాలో వస్తే రాష్ట్రపతి జైల్ సింగ్ గారు రాజీవ్ గాంధీ మీద ఒక ఆరోపణ చేశారు, నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి. ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు, రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వాన్ని అప్పుడు రద్దు చేయొచ్చు, కానీ అంతటి సాహసం ఆయన చేయలేదు. కానీ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్న వాళ్ళకి విభేదాలు వచ్చినాయి, ఈయనకి విభేదాలు వచ్చిన సమయంలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణ వచ్చింది ఇండియాలో. ఇక 1988లో జనతా ప్రభుత్వం మరి కర్ణాటకలో ఉండేది, రామకృష్ణ హెగ్డే గారి ఆధ్వర్యం. ఆయన కూడా ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేశాడనే ఆరోపణలు వచ్చి ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఆరోపణలు వచ్చి నిరూపితంగా ఓన్లీ ఆరోపణ మాత్రమే. మరి ఇప్పుడు మాజీ పోలీసు అధికారులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB చీఫ్ ఒక ఆయన అయితే ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళిపోయారు, ఆయన వస్తానని చెప్పారు. ఆయన అక్కడ నుంచి ఒక చిన్న వాక్యం కూడా వదిలేరు, ఏంటంటే ప్రభుత్వం చెప్పినట్టు చేయాలి కదా అని. అంటే అదే వీళ్ళు కూడా అదే ఒప్పుకున్నారు, ప్రభుత్వం అది ఆదేశించి. ప్రభుత్వం అంటే ఎవరండి అప్పటి ప్రభుత్వం? కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా ఉంది. మరి ఆయన కుమారుడు
మరి కేటీఆర్ గారు మరి వాళ్ళే ఉన్నారు కదా. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదే రేవంత్ రెడ్డి గారిని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫోన్ ట్యాప్ చేసే కదా మరి ఆ నోటు కేసులో ఇరికిచ్చింది. అది అందరికీ సర్వులకు ఎల్లరకు విదితమైన అంశమే కదా. ఇదే కేసులో బిఎల్ ప్రకాష్ గారిని ఇరికిద్దామని చెప్పి ప్రయత్నం చేసి ఫ్లైన్ లో బిఎల్ సంతోష్ బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. అవును, బీజేపీలో పెద్ద నాయకుడు బిఎల్ సంతోష్ గారిని ఇరికిద్దామని చెప్పి ఆయన ముద్దాయిగా కూడా పెట్టారు కదా మరి నలుగురు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో. మరి ఇలాంటి వ్యవహారాలన్నీ ప్రజలను, తెలంగాణ ప్రజానికాన్ని నిశ్చేష్టుల్ని చేసినాయి. ఇది భారతదేశంలో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయింది. ఏం చర్చ అంటే అసలు రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకుంటారా తీసుకోరా, వీళ్ళ మీద తీసుకుంటారా సార్? తీసుకుంటారో లేదో తెలియట్లేదండి. ఎందుకనంటే వాలంటీర్గా ఈ తెరాసలో కేసీఆర్ గారు ఆయన పెద్ద మనిషిగా తెలంగాణని సాధించిన వ్యక్తిగా ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నాం కాబట్టి ఆయన వాలంటీర్గా ఒప్పుకోవాలి, డిక్లేర్ చేయాలి. ఆయన అంతటా ఆయన డిక్లేర్ చేయాలి. మేము చేయలేదు, అసలు మాకు సంబంధం లేదు అంటున్నారు కదా సార్. ప్రభుత్వ అధికారులు ఎందుకు చేస్తారు? ప్రభుత్వ అధికారులకి ఏం పని? ఆయనకి చేస్తే ₹1 ఆదాయం ఎక్కువైనా గవర్నమెంట్ నుంచి ఆయనకి ఏమైనా వస్తుందా? పోనీ ఏ రాజకీయ నాయకుడైనా ₹10 ఇస్తాడా? ఆయన అసలు ఒక టీం అంతా కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పక్కాగా ప్రూఫ్స్తో సహా మరి రేపొద్దున బ్యాకప్ డేటాలు కూడా రిట్రీవ్ అయ్యే అవకాశాలు 100% కూడా ఉన్న తరుణంలో చాలా వరకు అయితే ధ్వంసం అయితే చేసేసారు సార్. మొత్తం అంతా చిప్స్ అన్ని కట్ చేసేసి దాన్ని మంట పెట్టేసేసి అసలు ఎక్కడ పడేసారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది సార్. పోలీస్ అధికారులు కన్ఫెషన్ స్టేట్మెంట్కి ఒక వాల్యూ ఉంటుంది. అంటే గవర్నమెంట్లో ఇప్పుడు మన భారతదేశ న్యాయ వ్యవస్థ ఉన్న పరిస్థితి, న్యాయ వ్యవస్థ ఒక అంగం, పోలీస్ వ్యవస్థ బ్యూరోక్రాట్లు వీళ్ళు ఒక అంగం, మరి ప్రజల చేత ఎన్నుకోడు పాలకులు అంగం. వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తే ప్రజలకి ఇంక న్యాయం దొరికేది ఎక్కడ? ఇప్పుడు అలాగే చేసుకుంటూ వెళ్తాము న్యాయస్థానాల్లో. మరి కేటీఆర్ గారు అన్నారు కదా, కసబ్ని ఉరిశిక్ష తీయటానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టింది. మాకు ఈ కేసులు కూడా జరుగుతూ ఉంటాయని అంత కులాసాగా వాళ్ళు రాజకీయం చేద్దామని అనుకుంటే తెలంగాణలో తెలంగాణ ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు. మరి వాళ్ళు సరైన టైంలో సరైన శిక్ష అంటే ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో బారాసాహెబ్కి చాలా మంచి గుణపాఠాన్ని నేర్పబోతున్నారమ్మా. బారాసాహెబ్ రాజకీయ చరిత్ర పరిసమాప్తి అయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఈ రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఒకే స్థానంలో వాళ్ళు ప్రభావం చూపిపోతున్నారు. ఇక ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఉండే ఎమ్మెల్యేలు కాదు. ఉండాలి అని అంటే వాళ్ళు రాజీనామా చేయాలి. వాళ్ళ ఆపోజిషన్ పార్టీ ఓటు చేసి ఓడిపోయిన వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తుంది, మీరు రిజైన్ చేయండి అని ఒత్తిడి వస్తుంది. ఆల్రెడీ జువాద్ నరసింహారావు గారు కోరట్లలో ఆయన మీరు రాజీనామా చేయండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నేనే గెలిచాను, మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు కాబట్టి మీరు గెలిచారు, యాక్చువల్లీ అసలు గెలుపు నాదే అని అది ఇప్పుడు అందరికీ వస్తుందండి. ఎందుకంటే పోలీస్ వాహనాల్లోనే డబ్బు తరలించాము అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇస్తే మరి ఏ విధంగా శిక్షల నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు? ప్రజలకి సమాధానం ఏ విధంగా చెప్పుకోగలుగుతారు? సమాధానం చెప్పుకోవాలి కదా, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి కదా, అది ఏ విధంగా చెప్పుకోగలుగుతారు? ఆ ఎమ్మెల్యేలకు కూడా ఏ విధంగా జస్టిస్ ఉంటుంది? ఇది ఎట్లాగో ఎత్తిపోతల పథకం అని ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక ఉండడు. అంటే రాజీనామా చేసి గతంలో బారాస అనేక సార్లు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజా తీర్పును కోరింది. ఇది యథార్థం కదా, ఇది ఆన్ రికార్డ్. ప్రజా తీర్పును కోరినప్పుడు కొన్నిసార్లు వీళ్ళని గెలిపించారు ప్రజలు, కొన్నిసార్లు వీళ్ళని ఓడించారు. ఇప్పుడు మీరు సెలెక్టెడ్గా 39 మంది మీకు ఎమ్మెల్యేలు గెలిచారు కదా, అందులో 3 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు, తెల్లం వెంకట్రావు గారు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారు కదా 36 మంది. మీరు సెలెక్టెడ్గా ఒక 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజా తీర్పును కోరండి. ఇది మేము ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము ముద్దాయిలం కాదు, మేము ప్రజల్ని తీర్పు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము.
అది ఒక రెఫరెండంగా భావించారు. డెఫినెట్గా ఆ ఎన్నికలు మంచి రాజకీయ నాయకులందరికీ గుణపాఠం నేర్పే విధంగా ఆ ఎన్నికలు జరుగుతాయి. అందులో నిజంగా బారాస నాయకులను ప్రజలు నమ్మి ఇచ్చేస్తే ఎస్, ప్రజల తీర్పు కంటే కావాల్సింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 నిమిషాల్లో పడిపోతుందండి. అంటే లక్కీ ఛాన్స్ కొట్టారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయనకు ఒక లక్కీ ఛాన్స్, ఈజీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంది. అది ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పును కోరటం. అంటే మా మీద అనవసరమైన అభియోగాలు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళేమో కల్వకుంట్ల కవిత గారిని లిక్కర్ కేసులు ఇరికిచ్చి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇక్కడ మమ్మల్ని ఇరికించబోతున్నారు, ఏది తండ్రి కొడుకులను మమ్మల్ని ఇద్దరిని ఇరికించబోతున్నారు అని చెప్పి ఆయన కేసు ఒక 10 మంది చేత రాజీనామా చేయించి, లేకపోతే ఆయన కూడా రాజీనామా చేసి అలా ఆయన కూడా చేయొచ్చు. హరీష్ రావు గారు అరెస్ట్ అవుతారు అంటుంది సార్. నిజంగానే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? ఫస్ట్ అయితే విచారణకు రమ్మంటారా? అరెస్ట్ అనేది విచారణ అయితే ఖాయం అండి. విచారణ జరుగుతుంది, అది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలన్నీ కూడా భాజపా నుంచి వచ్చే ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ సమీకరణాలు చాలా ఉంటాయండి. ఎలాగూ వీళ్ళు మామూలుగా జాయిన్ అవుతున్నారు కదా, ఉప ఎన్నికెందుకు, వీళ్ళ మాటలు రాజీనామా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజీనామా చేయండి 10 మంది అంటే ఆ 10 మంది వెళ్ళిపోయి కాంగ్రెస్లో దూరుతారు. ఇప్పుడు 10 మంది లిస్ట్ తయారు చేసి రమ్మన్నాడు అనుకోండి, ఏంటంటే ఇలా రేపొద్దున రాజీనామా చేయాలండి, మనం మళ్ళీ ప్రజా తీర్పు కోరదాం, మీతో పాటు నేను కూడా రాజీనామా చేస్తానంటే సరే సార్ ఇంటికి వెళ్ళి వస్తాను చెప్పి వాళ్ళు కనిపించరు. అలాంటి పరిస్థితుల్లో బారేస్తారు. నిజంగా నాయకత్వం ఇప్పుడు వాళ్ళు ముగ్గురు తప్పితే ఇంకా మిగిలిన నాయకులు ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారండి, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారండి, జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లా కొంతమంది నాయకులు బారాస పట్ల ఇప్పుడు మరి ఆయన పాడి కౌశిక్ రెడ్డి గారు, ఇలా కొంతమంది గెలిచిన నాయకుల్లో నిజాయితీగా బారాస గెలవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి అని నిజాయితీగా పనిచేస్తున్న నాయకులు ఉన్నమాట వాస్తవం. వాళ్ళు 10 మంది వరకు ఉంటారు. ఇక్కడ ముగ్గురితో కలిసి 7 10 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి ఇవన్నీ అనవసరం. రాజ్యం అంతా అనుభవించింది మీరు, చేసింది మీరు, మేమెందుకు మీ గురించి శిక్ష అనుభవించాలి? మళ్ళీ ఎందుకంటే రిజైన్ చేస్తే మళ్ళీ గెలవలేరు కాబట్టి తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమండి. దాదాపు 25 మంది వరకు చేరతారు అని చెప్పి కోమటిరెడ్డి గారు అన్న, మరి రేవంత్ రెడ్డి గారు అన్న. అది ఎలా జరుగుతుందంటే ఈ వ్యవహారమే ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే చర్యగా వాళ్ళు స్లోగా చేస్తూ ఉంటారండి. ఇది సీరియల్ లాగా సాగే అవకాశం, ఇది ఈ రోజుతో అవ్వదండి. రోజు సీరియల్ లాగా వార్తలు వస్తూనే ఉంటాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.